చాలా మంది డైరెక్టర్‌తో పనిచేశారు. కానీ 'నీరజలో' ఉన్న స్పెషాలిటీ ఏంటి? ఫస్ట్ ఏంటంటే సర్ప్రైజ్ చేస్తదండి. ఆహ్, తన క్లారిటీతో. నాకు నరేషన్ ఇచ్చినప్పుడు గూడా ఐ అండర్‌స్టూడ్ షీ ఈస్ వెరీ క్లియర్ అబౌట్ వాట్ షీ వాంట్స్. చాలా డైరెక్టర్స్‌కి క్లారిటీ లేదు. చాలా సార్లు చెప్తారు. సెట్స్ మే దేఖెంగే చెప్తారు. బట్ ఐ థింక్ ఫర్ అ ఫిల్మ్ లైక్ దిస్ ద డైలాగ్స్ ఆర్ వెరీ వెల్ రిటన్ అండి. చాలా బాగా రాసింది. అండ్ మీరు ఆలోచిస్తారు డైలాగ్స్ గురించి గూడా. అపార్ట్ ఫ్రమ్ ద సీన్. ఐ థింక్ దట్స్ సంథింగ్ దట్స్ అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఫ్రమ్ అ ఫస్ట్ టైమ్ డైరెక్టర్. అండ్ డైరెక్టర్‌కి, జెండర్‌కి ఏం సంబంధం లేదు. అది నాకు అర్థమైంది. ఎందుకంటే ఫస్ట్ టైమ్ నేను కూడా ఒక ఫీమేల్ డైరెక్టర్‌తో పనిచేశాను కాబట్టి. బట్ ఐ థింక్ ఇన్ హర్ రైటింగ్ యూ సీ ద ఫీమేల్ పర్స్పెక్టివ్. ఆ రైటింగ్‌లో ఉంది. సో, ఐ రియల్లీ ఎంజాయ్డ్ థాట్ అండి. థట్ వాస్ అ న్యూ థింగ్ ఫర్ మీ. ఫీమేల్ డైరెక్టర్ కాబట్టి ఇంకా ఎక్కువ ర్యాపో సెట్స్‌లో. ఇంకేదో మాట్లాడుకోవచ్చు ఆ క్యారెక్టర్ గురించి. ఇంకా డీప్‌లోకి వెళ్లి దానికోసం డిస్కస్ చేయొచ్చు. హ్మ్. ఆ అడ్వాంటేజ్ ఏమైనా కనిపించిందండి 'నీరజలో'? ఏ ఏ కనిపించిందా? ఫీమేల్ డైరెక్టర్ అవును. వల్ల అవును. ఎక్కువ ఇంకా ఇంకొంచెం ర్యాపో పెరుగుద్ది సెట్స్‌లో. నాకు ఐ థింక్ వి ఆల్ హ్యాడ్ ఎ ర్యాపో అండి సెట్స్‌లో. అండ్ ప్రతిసారి నేను సినిమా చూస్తున్న టైంలో చేస్తున్న టైంలో ఐ ఆల్వేస్ టాక్ టు ద డైరెక్టర్స్. బీ ఇట్ ఎ మేల్ ఆర్ ఎ ఫీమేల్ అది నాకు అరే ఇబ్బంది లేదు హ్మ్. ఇందులో.